పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకు చేరి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది బిడ్డలారా, మనము గత కొన్ని వారాలుగా కొన్ని రోజులుగా పోయిన వారము ఉపవాస ప్రార్థనలు మనం ఏర్పాటు చేసుకున్నాం. పోయిన వారం సండే అటుపోయిన ఆదివారంకి అయిపోయాయి. పోయిన వారం నేను లేను, దైవజనులను పంపాను, వారు చక్కటి వర్తమానం అందించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళీ అదే వాక్య భాగాన్ని, అదే పాఠాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. సంపూర్ణంగా కొన్ని ఒక 2-3 వారాల్లో అయిపోతుంది, అంతే. ఒక 2-3 వారాల్లో అయిపోతుంది. కాబట్టి ప్రత్యక్ష గుడారం కంప్లీట్గా చెప్పి ముగిస్తాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. చదవండి, నిర్గమకాండం 30వ అధ్యాయం 1వ వాక్యం నుండి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకు దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠమును ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి. చదవబడిన వాక్య భాగంలో దేవుడు అన్నాడు, నేను మీరు ధూపం వేయుటకు ఒక ధూప వేదికను చేయాలి అన్నాడు. దేన్ని అన్నాడు నాన్న? ధూప వేదిక ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. ఇప్పుడు చెప్పిన కొలతల ప్రకారం ఇక్కడ రాయబడింది. ఈ మోతకర్రలు, అది ధూప వేదిక ఇలాగుంటుంది నిలబడి. ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది. అక్కడ ఇది ఉంది కదా, ఇది గ్యాప్ ఉంటుంది ఇట్లా కిందికి. ఇది ఇత్తడితో చేయబడిన పాత్ర ఇట్లా దిగేసి ఉంటుంది. దీంట్లో ఏముంటుందంటే అగ్ని ఉంటుంది. ఏముంటుంది దీంట్లో? అగ్ని ఉంటుంది. దీని మీద ధూప ద్రవ్యాలు వేసినప్పుడు పొగ పైకి వస్తుంది. పొగ ఏమొస్తుంది రానా? పైకి వస్తుంది. పొగ పైకి వస్తుంది. ఇలా వస్తుంది కదా పొగ. ఈ పొగ పైకి వస్తుంది. ఇదిగో మోతకర్రలు ఇవన్నీ. ఈ 2 మోతకర్రలు. దీన్ని 4 మొయ్యాలి. దీన్ని అందరు మొయ్యాలి? 4 మొయ్యాలి. ఇది ధూప వేదిక. ఏంటి ఇది ధూప వేదిక. రైట్. ఇప్పుడు అక్కడ మీకు అర్థమైంది కదా, ధూప వేదిక. ఈ ధూప వేదికను ఎలాగూ చేయాలి అనేది దేవుడు కొలతలు ఇచ్చాడు. 1 మూరెడు పొడవు, మూరెడు వెడల్పు, 2 మూరలు ఎత్తు కదా. ఆ కొలతల గురించి నేనేమి చెప్పను, కానీ అదేం అవసరం లేదు. కానీ ఈ ధూప వేదికను దేవుడు ఎందుకు చేయమన్నాడు? ప్రత్యక్ష గుడారంలో ఒక్కొక్క వస్తువు దాని పని నిమిత్తం చేయబడింది. ప్రత్యక్ష గుడారంలో మనం చెప్పుకునేది కొంటే. ఎంత? ఒక 20% కాదు, నాకు తెలియదు, కానీ మనం చెప్పుకునేది కొంతే. కానీ ప్రత్యక్ష గుడారంలో ఇంకా దాచబడినటువంటి మర్మాలు, సంగతులు, సత్యాలు అనేకం ఉన్నాయి. అనేక మంది దైవజనులు, పరిశుద్ధులు ఈ ప్రత్యక్ష గుడారాన్ని అద్భుతంగా వివరించారు.
అద్భుతంగా వివరించారు. మనకు అందిన కాడికి, మనకు తెలిసిన కాడికి, మనము కొంత నేర్చుకున్న కాడికి కొంత మాత్రమే నేను మీకు వివరణ అందివ్వగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొలతలు ఇచ్చి దాన్ని చేయమన్నాడు. దాని కొలతలు ఇచ్చి దాన్ని చెయ్యమన్నాడు. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండాలన్నాడు. దాని కింద అలాగ చుట్టూ బాడన్నట్టుగా ఆ జవను చేయమన్నాడు. దానికి బంగారాన్ని చేయమన్నాడు. తుమ్మకర్రను కూడా బంగారము రేకుతో దాన్ని పొదిగించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ధూప వేదిక దేనికి సూచనగా ఉంది? ఈ ధూప వేదికను దేవుడు ఎందుకు చేయమన్నాడు? ధూప వేదిక అంటే అర్థం ఏంటి అనేటువంటి కొన్ని మాటలు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆమేన్. ప్రత్యక్ష గుడారం నేర్చుకుంటూ మనం ఏమనుకుంటున్నాము? ప్రత్యక్ష గుడారము అంటే అర్థమైంది నాన్న? దేవుడు ప్రత్యక్షమైన గుడారం అంటే టెంట్, గుడారం అంటే ఇల్లు, గుడారం అంటే దేవుని మందిరం. ప్రత్యక్ష గుడారం దేనికి సూచనగా ఉన్నది? దేవుని మందిరానికి సూచనగా ఉన్నది. ప్రత్యక్షత అంటే అర్థమైంది? ప్రత్యక్షం అవ్వడం అంటే అర్థమైంది? తన్ను తాను కనుపరుచుకోవడం. ప్రత్యక్షమవడం అంటే అర్థమైంది? తన్ను తాను కనుపరుచుకోవడం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ప్రత్యక్షమయ్యేది ఎవరు? ప్రత్యక్ష గుడారంలో ప్రత్యక్షమయ్యేది ఎవరు? దేవుడు. మీరు ప్రత్యక్ష గుడారం అంటే ఆత్మ సంబంధమైన గుడారం ఎవరు? చెప్పాలి అందరు గట్టిగా. ఇది పాఠముగా మీరు అందరు రాసి పట్టుకోవాలి, మీరు అందరి గుండెల్లో ఉండాలి ఇవన్నీ. ప్రత్యక్ష గుడారము మనమే. ప్రత్యక్ష గుడారం ఎవరినైనా? ప్రత్యక్ష గుడారం మనమే. ప్రత్యక్షమయ్యేది ఎవరు? దేవుడు. ప్రత్యక్షమయ్యేది ఎవరు? దేవుడు. ప్రత్యక్ష గుడారం దేనికి ఛాయ? దేవుని మందిరానికి ఛాయ. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం గురించి ఏం చెప్పబడింది? ఇది రాబోవు వాటికి ఛాయ అని చెప్పబడింది. అర్థమైందా? రాబో వాటికి ఛాయ అంటే మందిరం కట్టబడలేదు కదా, మందిరానికి కట్టుట కొరకు ఇది ఒక ఛాయ రూపకంగా పరలోక సంబంధమైన వస్తువులకు, పరలోక సంబంధమైన గుడారములకు ఇది ఒక ఛాయ అని చెప్పబడింది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ఎక్కడ చూశాడు? దైవజనుడైన మోసే ఎక్కడ చూశాడు? సీనాయి పర్వతం మీద. ఎక్కడ ఉన్నది చూశాడు? చెప్పండి, ఎక్కడ ఉన్నది చూశాడు? దేవుడు ఎక్కడ ఉన్నది చూపెట్టాడు? పరలోకంలో ఉన్నది చూపెట్టాడు. పరలోకంలో ఉన్నది చూపెట్టాడు. అందుకని పరలోక సంబంధమైన వాటికి ఇది ఒక ఛాయ, అనగా నీడ. ఛాయ అంటే అర్థం ఏంటి నాయన? నీడ. దాని వంటిది అని అర్థం. ఓకేనా? రైట్ బిడ్డలారా. ఇప్పుడు ధూప వేదికను దేవుడు ఎందుకు చేయమన్నాడు? ధూప వేదిక అంటే ఆత్మీయ అర్థం ఏంటి అనే సంగతులను మనం తెలుసుకుందాం. ఈ ధూప వేదిక దేనికి సూచనగా ఉన్నది అంటే బిడ్డలారా, ఈ ధూప వేదిక మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచనగా ఉన్నది. ఎలాగంటే ధూప వేదిక మీద యాజకుడు ఏం చేయాలన్నాడు? అక్కడ ధూపం వేయాలి. ఎప్పుడెప్పుడు వేయాలి నానా? ఉదయము సాయంకాలం వేయాలి. ఇప్పుడు దేవుని మందిరం ఇది, ప్రత్యక్ష గుడారం ఇది, అది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. నేను నిలబడి అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏముంటుంది? ఒక అడ్డు తెర ఉంటుంది. ఏముంటుంది? ఒక అడ్డు తెర ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టమన్నాడు? ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో 3 ఉన్నాయి వస్తువులు. ఏంటి? 1 దీప వృక్షము, 2 సముఖము రొట్టెల బల్ల, 3 ధూప వేదిక. దీప వృక్షం ఎటు సైడ్ ఉంటుందా? ఇదిగో రైట్ సైడ్ ఉంటుంది. సముఖము రొట్టెల బల్ల లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ధూప వేదికను ఎక్కడ పెట్టమన్నాడు? ఏదైతే నిబంధన మందసం ఇక్కడ ఉందో, ఇది ఉంది కదా, ఈ నిబంధన మందసం ఏదైతే ఉందో, కరుణాపీఠం ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి అయితే దేవుడు వచ్చి మాట్లాడతాడు దానికి చక్కగా ఇలాగ పెట్టమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇక్కడ పెట్టమన్నాడు, ఏంటి దాని సంగతులు అనేది ఇప్పుడు అక్కడ రాయబడ్డాయి. నేను వాటిని వివరిస్తాను మీకు, అంతే. ఈరోజు పెద్దగా పాఠమే ఎక్కువ ఏం చెప్పలేదు, కానీ కాస్త వివరిస్తాను ఎందుకు అక్కడ పెట్టమన్నాడు, అసలు దాన్ని ఎందుకు చేయమన్నాడు. ధూపం వేయటకు. ఏంటి ధూపం వేయటం ద్వారా వచ్చే లాభం ఏంటి? ఎందుకు ధూపం వేయాలి? ఆ ధూపం అంటే అర్థం ఏంటి అనే విషయాలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధూప వేదిక దేనికి సూచనగా ఉందంటే బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు. ఎందుకు అనంటే, ధూపము ఎందుకు వేసేవారంటే ప్రజల యొక్క పాపాల నిమిత్తం. ఎందుకు నాన్న? ప్రజల యొక్క పాపాల నిమిత్తము ధూప ద్రవ్యములను ధూప వేదిక మీద వేస్తూ చేతులెత్తి ప్రార్థన చేస్తూ, ప్రభువా మా ప్రజల యొక్క పాపాలను మీరు క్షమించండి అని ప్రజల యొక్క పాపాల నిమిత్తము బలిపీఠం మీద ప్రాయశ్చిత్తం చేసేవారు. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ధూపం వేస్తూ ప్రార్థన చేసేవారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ధూప వేదిక యేసు ప్రభువుకు సాదృశ్యంగా. ఎందుకు అనంటే, ఈ ధూప వేదిక మీద నుంచే ధూపం పైకి వెళ్ళాలి.
ధూప వేదిక నుండి ధూపము పైకి వెళ్ళాలి. అంటే ధూపము అంటే అర్థం ఏంటేనా? కీర్తన 141:2. కీర్తన 141:2. నా ప్రార్థన ధూపము వలెను, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను ఈ దృష్టికి అంగీకారం లగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో యాజకుడు ధూపం వేయాలి. అనగా ధూపం అంటే అర్థం ఏంటి? ధూమము అంటే పొగ. ధూమం అంటే అర్థం ఏంటి? పొగ. అంటే దాన్ని ధూపం అన్నాడు. పైకి వెళ్ళేది, ధూప ద్రవ్యములు వేయటం ద్వారా పైకి వెళ్ళేది. మీరు అంతా చూస్తూ ఉంటారు కదా, ఇంతకు మునుపు పాత వాళ్ళందరూ చూశారు. గుగ్గిలము కదా, గుగ్గిలము మైసాచి ఇట్లా వేస్తే నిప్పుల మీద వేస్తే పొగ వస్తుంది కదా. అదే ఇక్కడ జరిగింది కూడా, అదే ఇక్కడ జరిగేది కూడా. ప్రస్తుతానికి మనం సిగ్నల్ కాడ చూస్తూ ఉంటాం కదా, సిగ్నల్ కాడ ఆ ధూపద్రవ్యం వేస్తూ ఉంటాడు. ఆయన ఇట్లా పట్టుకుంటాడు, నిప్పులు ఇట్లా కొట్టగానే దాటి మీద వేయంగానే పొగ వచ్చేస్తుంది, పైకి పొగ వస్తుంది. అదే ధూపం వేయడం. అది ధూప వేదిక మీద వేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ధూపం అంటే అర్థం ఏంటిదంటే ప్రార్థన. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తిన సాయంకాల నైవేద్యం వలెను ఉండునుగాక అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దాని ఆత్మీయార్థం ఏంటి? ధూపము అనగా ఆత్మీయార్థం ఏంటిది? ప్రార్థన. అందుకనే ఛాయ అన్నాడు. అప్పుడేమో ధూపం, ఇప్పుడేమో చెప్పండి, అప్పుడేమో ధూపం, ఇప్పుడేమో ప్రార్థన. అది అందుకే ఛాయ అన్నాడు. రాబో వాటికి ఛాయ అన్నాడు, నీడ వంటిది అన్నాడు. ఓకేనా? రైట్. ధూపం అంటే ప్రార్థన. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది నాన్న? ధూప వేదిక నుంచి వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది? ధూప వేదిక మీద నుండి వెళ్తుంది. ధూప వేదిక మీద నుండి వెళ్తుంది. ఇప్పుడు ఇది దేనికి సూచన అంటే యేసు ప్రభుకు. ఎందుకు అనంటే ప్రజల యొక్క పాపాల నిమిత్తము, ప్రజల యొక్క పాపాల నిమిత్తము, ప్రజల యొక్క శాపం నిమిత్తము, వారి క్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసు క్రీస్తు మధ్యవర్తిగా ఉండి మనందరి కొరకు ప్రార్థనా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ధూపం ఎవరు వేయాలి నాన్న? ఇక్కడ యాజకుడు. ఎవరు వేయాలి? యాజకుడు, సేవకుడు. ఇది సేవకులకు సదస్సు కాదు కనుక సేవకుల గురించి నేను ఆ పక్క వెళ్ళాను. ఇప్పుడు ఇదే సేవకులు ఎవరనంటే మనల్ని కూడా ఏమన్నాడు దేవుడు? మనల్ని కూడా ఏమన్నాడు? మీరు యాజక రూపమైన పరిశుద్ధ, అది మీరేమన్నాడు? మనల్ని రాజులైన యాజక సమూహము అన్నాడు. రాజులైన యాజక సమూహము అంటే మనం ఏం చేయాలి? మనమందరం కూడా ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. యాజకత్వం ఏంటంటే దేవుని సేవ అంటే ఏంటి? ప్రార్థన, ఆరాధన, భక్తి, సువార్త, సభను ప్రకటించడం, ఇలాగనే చేయాలి మనం కూడా. ఓకే. కాబట్టి యాజకులు మాత్రమే కాదు, దేవుని ప్రజలమైన మనల్ని కూడా రాజులైన యాజక సమూహం అన్నాడు కనుక దేవుని ప్రజలు కూడా ఏం చేయాలంటే యాజకత్వము చేయాలి. ఏం చేయాలన్నా? యాజకత్వము చేయాలి. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదవండి కొంచెం ఓపిక. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత, అది మరియు ఆ యాజకులు అంటే పాత నిబంధన కాలంలో నియమించబడినటువంటి ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కాదు. ఎప్పుడు ఉండనీకి సాధ్యం కాదు కదా, అవుతుందా? కాదు, ఉండలేరు, చనిపోతారు. వాళ్ళకి సమయం వస్తే చనిపోతారు. కనుక అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు. ఎవరి కొరకు నాయన? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి కొరకు విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అందుకనే ఈ ధూప వేదిక యేసు ప్రభుకు సూచన. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. అంటే నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? యేసయ్యా ఎక్కడున్నాడు నాన్న? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34, 32 నుంచి చదివితే బాగుంటుంది, కానీ 34 చదివాను నేరుగా. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? అందుకని మధ్యవర్తి అన్నారు. అందుకని ఎవరైనా మధ్యవర్తి.
అందుకని దీని గురించి ఏం రాయబడింది అంటే దేవుని ప్రజలకును దేవునికి మధ్యవర్తిత్వం చేస్తున్నవాడు అని రాయబడింది. అర్థమవుతుందా? ఈ ధూప వేదిక దానికి సూచనగా ఉన్నది. అంటే ప్రజల పాపాల నిమిత్తము వేడుకొనుటకు సూచన. ధూప వేదిక మీద ఏం చేయాలన్నా? ధూపం వేయాలి యాజకుడు. ఎందుకు వేస్తున్నాడమ్మా? ఎందుకు ధూపం వేస్తున్నాడమ్మా? ప్రజల పాపాల క్షమాపణ నిమిత్తం. ప్రతి యాజకుడు ధూపం వేయాలి, ప్రతి సేవకుడు ధూపం వేయాలి. ప్రజలు క్షమించబడాలంటే హెబ్రీ పత్రికలో తన యొద్దకు వచ్చు వారిని అన్నాడా? తన యొద్దకు వచ్చు వారి నిమిత్తము పక్షముగా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తూ ఏం చేస్తున్నాడు? అక్కడ వారిని సంపూర్ణముగా రక్షించువాడై ఉన్నాడు. చెప్పండి గట్టిగా ఆమేనని. హల్లెలూయా. ప్రార్థన విజ్ఞాపన ప్రతి వ్యక్తిని ఏం చేస్తుంది నాన్న? ఏం చూస్తుందిరా? ఇప్పుడు చెప్పిన వాక్యంలో సంపూర్ణంగా రక్షిస్తుంది. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు రక్షణ పొందాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఎన్నిసార్లు యాజకుడు చేసేవాడు? ఎన్నిసార్లు యాజకుడు ధూపం వేసేవాడు? రోజుకి ఎన్నిసార్లు అన్నా? 2 సార్లు. ఉదయం సాయంకాలం. 30వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలు చదువు. నిర్గమకాండమే. అక్కడ ఉండాలి, అక్కడనే ఉండాలి. ఈరోజు మీకు జస్ట్ వివరణ మాత్రమే. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. ఆమేన్. ఎన్నిసార్లు రా? చెప్పండి నాన్న, ఎన్నిసార్లు? ఉదయకాలము సాయంకాలం. ఏం చేయాలి? ధూపం వేయాలి. అంటే ధూపం అంటే ఇప్పుడు ఏమనుకున్నాం మనం? ధూపం అంటే ప్రార్థన. ఇప్పుడు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ వాక్యంలో చెప్పబడ్డట్టుగా ఎన్నిసార్లు చేయాలి? 2 సార్లు చేయాలి. ఎప్పుడు లేవాలమ్మా? 6, 7 లేచి 7 లేచి ఆవలింపులు తీసుకుంటాం. ఆ చీపురు గట్ట చేత పట్టుకొని, అమ్మ అంతేనా? 6 లేచి చీపురు గట్ట చేత పట్టుకొని మెల్లగా ఊడ్చి, ఆ తర్వాత 8 గిన్నెలు బయటేసి, అమ్మ 9 వరకు ఏం పని మనకు? ఊడ్చుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, వండుకోవాలి, తినాలి, పడుకోవాలి. పోయింది కదా, వాడు పోతాడు. మీ యజమానుడు ఉన్నాడు కదా, ఆయన పోతాడు, ఆయన పనికి పోతాడు. మాకేం పని సార్? మెల్లగా లేస్తాం, పని చేసుకుంటాం, వండుకుంటాం, తింటాం, మళ్ళీ పడుకుంటాం. మధ్యాహ్నం మళ్ళీ అలారం పెట్టుకుంటాం, మధ్యాహ్నం లేస్తాం, మళ్ళీ తింటాం, మళ్ళీ పడుకుంటాం. 4 లేచి మంచిగా పని చేసుకుని, అక్క ఉన్నావా, తిన్నావా, అవసరం ఏం పని, ఏం కూర వండినావు? ఈ అక్కను పరామర్శించి ముచ్చట్లు పెట్టి చేసాడు. మన బతుకు అయిపోయింది. అంతేనా? మన బతుకు ఇదే అయిపోయింది. కానీ క్రైస్తవులు, దేవుని ప్రజల గురించి హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారట చెప్పాలి. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు? చాలా చురుకైన వారు. ఎన్నిటి దాకా పడుకోరు వారు? అనుభవాలు లేవా? లేనాడు చూస్తున్నారు ఏంద్రా? ఎన్నిటి దాకా పడుకోరు వాళ్ళు? 7 దాకా. మరి అట్లా చెప్పా నీకేంది? 7 దాకా పడుకోరు వాళ్ళు. ఎప్పుడో లేస్తారు వాళ్ళు. ఎప్పుడో పనులు ప్రారంభించుకుంటారు. ఎప్పుడో ఆ సామెతలు 31వ అధ్యాయంలో ఆ స్త్రీ గురించి చదువుకోండి. అందరూ చదువుకోవాలి. ఆ స్త్రీ ఎలాంటిదో? పెందలకడనే లేచి తన పనివారికి పనిని బత్తం సిద్ధపరిచి వంట వండి అన్ని చేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఎన్నిటికి లేచి ప్రార్థన చేయాలంటే మనం ఉదయకాలమే ప్రార్థన చేయాలి. 4 గంటలకే మార్కు సువార్త 1:35 వాక్యం చదవండి. మార్కు 1:35. ఎప్పుడు లేచాడట యేసు ప్రభు? పెందల కడనే లేచి అని రాయబడింది. అక్కడ మళ్ళీ ఇంకేమన్నాడు? చాలా చీకటి. చెప్పండి అన్న, ఏమన్నట్టు అక్కడ? చాలా చీకటి, చాలా రాత్రి ఉండగానే. అంటే ఎప్పుడు లేవాలి మనం? ఇప్పుడు చెప్పండి, ఇంచుమించు అందాదా కదా?
అందుకని పరిశుద్ధులు ఏం చెప్పారంటే 4 గంటలకే ప్రతి క్రైస్తవుడు 4 గంటలకే లేచి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మేము లేవమని అలారం పెట్టుకుంటాం. మేము లేవమని ఒక్కొక్కసారి అలారం పెట్టుకుంటాం. అలారం లేచి ఎటోళ్ళ మటు లేచి కూర్చొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత కాసేపు మళ్ళీ పడుకొని ఆ తర్వాత తెల్లారినాక లేచి వచ్చి పనులు ఏదో చేసుకుంటూ ముందుకెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు లేవాలంటే 4 గంటలకు లేవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 గంటలకు లేచి ప్రార్థన ప్రారంభించాలి. ప్రార్థనలు చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే బిడ్డలారా, దావీదు ఏమన్నాడు? ఉదయకాలమే ప్రభువా, ఉదయకాలమే నా ప్రార్థనను నీ సన్నిధిలో సిద్ధపరుస్తాను అన్నాడు. కీర్తన 5:3 చదవండి. కీర్తన గ్రంథం 5వ కీర్తన 3వ వాక్యం చదవండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయముననే నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంది. చెప్పండి, ఉదయకాలమే 4 గంటలకి లేచి నా ప్రార్థనను నేను సిద్ధపరుస్తానంటున్నాడు. సిద్ధపరుస్తాను. ఇంకా సిద్ధపరిచిన తర్వాత యేసుప్రభు వచ్చి ఏం చేయాలి? ఆ ప్రార్థన మనవులు విని చూసి ఆ మనవులన్నీ పట్టుకొని పోవాలి. పోయి ఏం చేయాలి? తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ప్రభువా 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 ప్రభువా, పలాని బిడ్డకు పలానిది కావాలట, పలాని బిడ్డకు పలానిది కావాలట, పలాని బిడ్డకు పలానిది కావాలట. అయ్యా కృప చూపు తండ్రి, కనికరించయ్యా, సహాయం చేయరా, బిడ్డకు మేలు చేయరా ప్రభా, వారిని ఆశీర్వదించరా, వాళ్ళని విడిపించరా, వాళ్ళకి అద్భుతం చేయరా ప్రభా అని చెప్పి ఏం చేస్తాడు? ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. సర్లే నాన్న చేయిపోవాలంటే అప్పుడు చేసి ప్రభు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత కథ జరుగుద్ది. నువ్వు ప్రార్థనే చేయకపోతే, 4 గంటలకి లేవకపోతే ఇంకేం వింటాడు దేవుడు నీ ప్రార్థన? సంవత్సరాలుగా చేస్తున్న వారి ప్రార్థనకే రిప్లై లేదు. నువ్వు ప్రార్థన చేయకుండా తిని పడుకుంటా, ఇంకోటి చేస్తా, ఎట్లయినా సరే దేవుడు చేయడా, ఆ దేవుడు నమ్ముకున్నాం కదా, దేవుడు ఆశీర్వదించరా అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటే ఎలాగునా? సోమరిగా ఉండొద్దు కదా. ఖచ్చితంగా దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాలమే వేకువనే లేవాలి. దేవునికి స్తోత్రం. ధూపం అంటే ప్రార్థన. ధూపం అంటే అర్థమేంటి? ప్రార్థన. ఎన్నిసార్లు వేయాలి రోజు ధూపము? 2 సార్లకు రాయబడింది. ఇప్పుడు కీర్తన గ్రంథం, మళ్ళీ అదే కీర్తన గ్రంథం 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎన్నిసార్లు పెరిగింది? ఇప్పుడు 3 సార్లు పెరిగింది ప్రార్థన. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎన్ని పూటలు తింటాం? చెప్పండి బిడ్డ, ఎన్ని పూటలు తింటాం? మంచిదే. 3 పూటలు తింటావు కానీ 3 పూటలు ప్రార్థన చేస్తున్నావా? మరి 3 పూటలు తిందేం తగ్గొద్దు. మళ్ళా అది నాకైనా మీకైనా 3 పూటలు ఏం తగ్గొద్దు. 3 పూటలు తగ్గొద్దు. 3 పూటలు తినాలి కానీ 3 పూటలు ప్రార్థన చేయకుండా ఆహారంకు ఆతృత పడవాలి. ఎవరట? తెలుసా? పని వాక్యం తెలుసా మీకు? ఈ పాస్టర్ ఎట్లా అంటాడు ఎందుకు అనుకున్నారు కాక, నేను అనేది ఏం లేదు, నా వాక్యమే చూపెడుతున్నాను మీకు. నేను చెప్పిన అనేది లేదు. నిజంగా మీరు ఏమని అనుకోండి, నా దృష్టికి అట్లనే. ఖచ్చితంగా కొద్దిసేపు అయినా మనకు కలిగిన శ్రమను, బాధను, ఇరుకును, ఇబ్బందులను బట్టి, నశించిపోతున్న ప్రజలను బట్టి, మన గ్రామం, మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం గురించి కొంచెమైనా చింత ఉండాలి కదా. మనకు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ప్రార్థన చేయకుండా అదేదో ఆతృత పడ్డట్టు తిండికి ఆతృత పడతావంటి. కుక్కలు తిండికి ఆతృత పడును, ఎంత తినను వాటికి తృప్తి లేదని ఉంది నా వాక్యంలో. ఏముందంటే కుక్కలు తిండికి ఆతృత పడతాయి. నేను కొన్ని ఫంక్షన్లో చెప్తా ఈ మాట. కొన్ని ఆగకపోతే వెళ్ళి చేస్తాడు, అరే ఏమనుకుంటున్నావురా నాయన, ఆతృత పడటం ఎవడో తెలుసా నీకు అని యెషయా గ్రంథం తీసి చదివిస్తా. వాక్యం యెషయా గ్రంథంలో ఉంటుంది. తిండికి ఆతృత పడద్దు నాన్న, ప్రార్థన చేయుటకు ఆతృత పడాలి. చెప్పగట్టిగా ఆమేనని. హల్లెలూయా. అలాంటి దైవికమైన కృప మన ప్రభు మనందరికి ఇచ్చునుగాక. హల్లెలూయా. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలు ఖచ్చితంగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అనుభవం మనం అందరం కలిగి ఉండముగాక. ఆమేన్, హల్లెలూయా.
అక్కడ 2 మార్లు అన్నాడు. దావీదు అన్నాడు, ఇంకొక అడుగు ముందేసి నేను 3 పూటలు అయ్యా ప్రార్థన చేస్తున్నాను, అయ్యా మీ సన్నిధిలో ప్రార్థన సిద్ధపరచుకొని కనిపెడుతున్నాను ప్రభువా మీ కొరకు అని దావీదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక యేసు ప్రభు ఎప్పుడెప్పుడు చేసేవాడట? ఆయన పొద్దంతా సువార్త ప్రకటించి రాత్రంతా ప్రార్థన చేయటం కొండకు వెళ్ళేవాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసుకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నదంటారా? ఉన్నదంటారా? దేవుడు కదా ఆయన, ప్రభువు కదా ఆయన, దేవుడు కదా ఆయన. ఏది అనుకుంటే అది వచ్చేస్తుంది కదా. ఎందుకు ప్రార్థన చేయాలి ఆయన? కదా, ప్రార్థన చేయాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదు. కానీ మానవ శరీరాకారంతో వచ్చాడు గనక దేవుని చిత్తం చెయ్యాలి గనక ఆ దేవుని చిత్తంలో ప్రార్థన అనేది ఒక భాగము గనక ప్రార్థన చేస్తూ రాత్రులంతా ప్రభువా ప్రజలయ్యా, ఈ గ్రామం, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఈ దేశం, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నా తండ్రి రక్షించండి, 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 పాపం శాపంలోంచి విడిపించండి అయ్యా, అయ్యా కాపాడండి, ప్రతి కీలోంచి తప్పించండి, అపవాది చేతిలోంచి ప్రజలను విడిపించండి అని గోజాడుతూ రాత్రులంతా ప్రార్థన చేసేవాడు ప్రభు. రాత్రులంతా ప్రార్థన చేసేవాడు. బైబిల్లో మనం చెప్పిన మాట, అద్భుతమైన మాట ఏందో తెలుసా బిడ్డలారా? తెస్సలోనిక 5 మొదటి తెస్సలోనిక 5:16 ఎడతెగక ప్రార్థన చేయండి. ఏమని రాయబడింది అక్కడ? ఎడతెగక ప్రార్థన చేయండి. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉండిరి, ఎడతెగక ఉండిరి అని రాయబడింది. సో పాఠం ఏంటంటే మనం ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ఎడతెగక ధూపం వేసేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ధూపం ఎక్కడి నుంచి పోవాలి? ధూప వేదిక నుంచి అనండి. ఎక్కడి నుంచి పోవాలి ధూపం? ధూప వేదిక నుంచి పోవాలి. ఇప్పుడు ధూప వేదిక ఎవరికి సూచన అనుకుంటున్నాం మనము? ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచన. ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే చెప్తాను వినండి. ఇప్పుడు మనం ఏ నామంలో ప్రార్థన చేయాలి? అందుకు ధూప వేదిక యేసయ్యకు సూచన. ఏ నామంలో? నజరేయుడైన యేసు క్రీస్తు నామంలోనే మనం ప్రార్థన చేయాలి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అని అన్నాడు ప్రభు. అట్లా చేయమన్నాడు ప్రభువే. నా నామములో చేయండి ప్రార్థన అన్నాడు. యోహాను సువార్త చదవన్నారు 14వ అధ్యాయం 13 నుంచి 14. మీరు నా నామమున దేనిని అడుగుదురో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై, తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. సార్ హల్లెలూయా. మళ్ళీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువు 2:10 చదువు. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి. నామం చెప్పండి. ప్రతి వాని మోకాలు ఏ నామములో వంగునట్లు. అందుకే ఈ ధూప వేదిక ఎవరికి సూచన? ప్రభు అయిన యేసు క్రీస్తు. అంటే యేసు నామములో, యేసయ్య అను నామంలో, యేసయ్య అనే నామంలో ప్రార్థన చేయాలి మనం. అందుకే ధూప వేదిక మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచన. ఆమెను చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇప్పుడు మధ్యలో ఏముంది నాన్న? ఇక్కడ అగ్ని. ఏముంది నాన్న? అగ్ని దేనికి సూచన? చెప్పండి రా, మీరు అందరు చెప్పాలి. దేనికి సూచన? పరిశుద్ధాత్మకు సూచన. అంటే ధూపం వేసే యాజకుడు, ధూపం వేస్తున్న ప్రతి వ్యక్తి దేని చేత నింపబడి ప్రార్థన చేయాలి? చెప్పగట్టిగా దేని చేత నింపబడి ప్రార్థన చేయాలి? ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. త్వరగా దానికి జవాబు వస్తుంది. ఆమెను చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆ అగ్ని పరిశుద్ధాత్మకి సూచన. అందుకనే ప్రభు ఏమన్నాడు? ఆత్మలో యూదా పత్రిక 20:21 యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 20వ వాక్యం 21వ వాక్యం చదవండి.
20వ వాక్యం 21వ వాక్యం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. ఎందులో ప్రార్థన చేయమన్నాడు? చెప్పాలి, ఎందులో ప్రార్థన చేయమన్నాడు? అది ఈ ధూప వేదికకున్న ఆత్మీయార్థం. ధూప వేదిక ప్రభు అయిన యేసుక్రీస్తును సూచిస్తుంది. ధూప వేదిక మీద ఉన్నటువంటి అగ్ని పరిశుద్ధాత్మను సూచిస్తుంది. దాని మీద నుండి వస్తున్న పొగ ప్రార్థనను సూచిస్తుంది. ఇప్పుడు ధూప ద్రవ్యం లాంటి అర్థం ఏంటిది? ప్రార్థనే. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వాక్యాలు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను. హల్లెలూయా. ఈ మాట మీద రాబో దినాల్లో మీకు అనేక విషయాలు నేను చెప్తాను. మీకు అక్కడ కనబడ్డది, ఎందరు కనబడ్డారు ఇప్పుడు? అక్కడ ఒకటి పరిశుద్ధుల ప్రార్థన. ఏం కనబడింది నాన్న? పరిశుద్ధుల ప్రార్థన. ఈ పరిశుద్ధుల ప్రార్థన తో కలిసి ధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. ఆ ధూపద్రవ్యాలు వేయబడ్డాయి. ఆ ధూపద్రవ్యాలు వేయగానే ప్రేమ వచ్చినక్కడి నుంచి పొగ వచ్చింది. ఇప్పుడు ఈ పొగ దేనితో కలిసిపోయింది నాన్న? పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి చేరింది. ఆమేన్. నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ఎవరి ప్రార్థనతో కలవాలి? చెప్పండి, ఎవరి ప్రార్థనతో కలవాలి? ఇప్పుడు చెప్పు, ఆ పరిశుద్ధులు ఎవరు? ఎవరా పరిశుద్ధులు? ఇంతమంది ఉన్నారు. వస్తుందంటారా సబ్జెక్టు? 2 వారాలు 3 వారాలకు వస్తుందంటారా ఇదంతా? ఎంత వాక్యమైనా నేర్చుకోవచ్చు నాన్న. మన బ్రతుకు మార్చుకోవాలి ముందు. నేను మీకు అదే చెప్తున్నాను. వాక్యం చెప్పడానికి దేవుని మహాకృపను బట్టి, మా తండ్రుల దగ్గర నేర్చుకున్నది బట్టి, దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి వాక్యంలో ఎంత లోతుకైనా వెళ్ళగలము, ఎంత ప్రత్యక్షత అయినా బయటకు తీయగలము, ఎంతైనా ప్రకటించగలము. కానీ మీ బ్రతుకులు మార్చుకోవాలి. వాక్యాన్ని చెప్పడం అంటే గొప్ప పనే. వాక్యాన్ని చెప్పడం అనేది మాకు అందిన కాడికి చెప్తాం. కానీ ఏం చేయాలి? మనము ఆ వాక్యానుసారంగా మన బ్రతుకులను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి నీ ప్రార్థన. ఎవరి ప్రార్థన? నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి సన్నిధికి చేరాలి. పితరులు. పరిశుద్ధులు అంటే ఎవరు? పితరులు. ఆది నుండి ఏ నోషి కాలం నుండి చేయబడిన ఇప్పటి వరకున్న పరిశుద్ధులు. 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, ఈ తరము వరకున్న అపోస్తల ప్రార్థనతో కలిసి మన ప్రార్థన పరలోకం వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ధూపవేదిక, అగ్ని, ధూప ద్రవ్యములు అంటే ఏంటి నాన్న? మనకి సింపుల్గా చెప్పుకునేది గుగ్గిలం, మైసాచి, ఇంకేమంటారమ్మా? అంతేనా? ఇవే కదా మనం వేసేటి. ఇందులో ఇంకా అన్ని ఉన్నాయి. అవన్నీ ప్రార్థన, విజ్ఞాపన, యాచన అని ఉంటాయి. అవన్నీ దాని గురించి వచ్చినప్పుడు నీకు వివరంగా దాని గురించి చెప్తాను. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కలిసి వేస్తే బయటకు వచ్చేది, పైకి వచ్చేది పొగ. దాన్నే ధూమం అంటారు. పొగను ధూమం అంటారు. కానీ దాని దేవుడు ఏమన్నాడంటే ధూపము అన్నాడు. ఆ ధూపం ఏంటిదంటే ప్రార్థన. ఏదైనా ధూపము ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, అందుకని ఏమన్నాడు? ఎలాగున ప్రార్థన చేయాలి? ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? యేసయ్య నామంలో. ఎలాగున ప్రార్థన చేయాలి? మనం ఎలాగుండి ప్రార్థన చేయాలి? దేవుని ఆత్మలో ఎలా చేయాలి నాన్న? ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళొద్ది? దేవుని సన్నిధికి చేరుద్ది. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దినానికి ఎన్నిసార్లు చేయాలి? 3 సార్లు చేయాలి. పరిశుద్ధుల ప్రార్థనలు, పితరుల ప్రార్థనలు ఉన్నాయి.
ఓకేనా? పితరుల ప్రార్థనలు వస్తున్నారు కదా, ప్రతి వారం బుధవారం శనివారం వస్తున్నారు. నేను అదే చెప్తున్నాను వీళ్ళందరికీ, అవే చెప్తున్నాను ఇక్కడ, అవే చెప్తున్నాను. వాళ్ళు వస్తున్నారు, వింటున్నారు, ప్రార్థన వింటూ వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పితరుల ప్రార్థనలు ఉన్నాయి, యేసయ్య ప్రార్థన ఉన్నది, అపోస్తల ప్రార్థనలు ఉన్నది, కొత్త నిబంధన పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. మనము దేని కొరకు ప్రార్థన చేయాలో అన్ని సంగతులన్నీ ఇదిగో ఇక్కడ రాసి పెట్టాను. ఇదంతా రాసి పెట్టాను. ఇదంతా దాని కొరకే నేను వ్రాయించి పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ధూపవేదిక దేనికి సూచన? ధూపవేదిక దేనికి సూచన? ధూపవేదిక ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచన. ధూపవేదిక దేనికి? ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచన. అగ్ని దేనికి సూచన? అగ్ని దేనికి సూచన? పరిశుద్ధాత్మకి సూచన. పరిశుద్ధాత్మకి సూచన. అలాగనే పొగ దేనికి సూచన? పొగ దేనికి సూచన? ధూపం దేనికి సూచన? ధూపం ప్రార్థనకి సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ధూపవేదికలో ఉన్న వ్యాఖ్యానం. ఇది ధూపవేదిక యొక్క ఆత్మీయ అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, ధూపం ఎన్నిసార్లు వేయాలి? 3 సార్లు వేయాలి. ధూపం ఎన్నిసార్లు వేయాలి? 3 సార్లు వేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి యథార్థంగా, 3 సార్లు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 సార్లు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడు 2 సార్లు వీళ్ళు రెగ్యులర్గా వస్తారు. 2 సార్లు అయితే వేస్తున్నారు, తప్పకుండా 2 సార్లు వేస్తున్నారు. మన వాళ్ళంతా చాలా వరకు ఉదయం సాయంకాలం 2 మార్లు ధూపం వేసే పరిశుద్ధులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, నాది ఇంకొక సలహా, 3 సార్లు కూడా వేయడానికి ప్రయత్నించండి. మధ్యాహ్న కాలం కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థనాత్మ చేత నింపును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక సలహా 3 మార్లు ప్రార్థన చేస్తున్నావు నానా, మంచిదే. 3 మార్లు ప్రార్థన చేస్తున్నావు. ఖచ్చితంగా నీ ప్రార్థనలో మంట ఉండాలి. ఏముండాలి? మంట ఉండాలి. అగ్ని ఉండాలి. మంట ఉండాలి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. పితరులు, మా తండ్రులు చెప్పినటువంటి, మా ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజయ్య గారు చెప్పినటువంటి ఆ మాటను బట్టి కూడా చెప్తున్నాను. ఏమన్నాడో తెలుసా మా తండ్రి గారు? బిడ్డా రేయ్, ఎప్పుడైతే మామూలు ప్రార్థన కాదు నాన్న, మామూలు ప్రార్థన ప్రపంచంలో ఉన్నవారు అందరూ చేస్తారు. మామూలు ప్రార్థన చాలామంది క్రైస్తవులు అనబడిన వారు చాలామంది చేస్తారు. కానీ నాన్న, దేవుని ఆత్మచేత నింపబడి ఎవడైతే ఆసక్తి కలిగి ఒక మంట కలిగి ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థనకు వెంటనే రిప్లై వస్తుంది అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని యూదా పత్రికలో క్లియర్గా రాయబడింది, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, దేవుని ఆత్మచేత నింపబడి ప్రార్థన చేయాలి. ఇంకొక మాట చెప్పిన బిడ్డారా, మర్మం ఏంటి? పెద్ద మర్మం ఏం లేదు కదా. భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడు గ్రహించాడు, కానీ అతను ఉచ్చరింప సఖ్యం కానీ మాటలతో దేవునితో మాట్లాడుతున్నాడు. కనెక్ట్ అయిపోయాడు దేవునికి. దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు 6:36 ఏమన్నాడు? నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. ఏమన్నానా? ధూపవేదిక దగ్గరికి ఏమన్నాడు? వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. చదువురా నా మాట ఒకసారి. ప్రార్థనలో మనం ఏమవుతున్నామో చూడండి. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. అండర్లైన్ చేసుకున్నాను ఇప్పుడు ఆ మాట, అండర్లైన్ చేసుకోవాలి. అక్కడ నేను మిమ్మల్ని ఎక్కడ నాన్న? ధూప వేదిక దగ్గర. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ కలుసుకుంటాడో ప్రభు మనల్ని? నువ్వు ఎప్పుడైతే ధూపం వేయడం ప్రారంభిస్తావో, దేవుని ఆత్మచేత నింపబడి ఎప్పుడైతే నీ సమస్య కొరకు, నీ బాధ, నీ శ్రమ, నీ కష్టం, నీ రోగం, నీ వ్యాధి, సంతానలేమి, దేని కొరకైతే దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు, అప్పుడు నా దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన వినుటకు దిగి వస్తాడు ఆయనే అన్నాడు కదా. నేను అన్నానా? ఆయనే. నేను కలుసుకుంటాను నేను అక్కడ. బిడ్డా, నేను నిన్ను కలుసుకుంటాను అక్కడ కలుసుకుంటాను నేను నిన్ను అక్కడ అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మంటతో, ఒక ఆవేదనతో, ఒక ఆసక్తితో, ఆత్మచేత రేపబడుతూ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, దేవుడు తప్పకుండా దిగి వచ్చి నిన్ను కలుసుకుంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వాక్యం నుంచి ఏమన్నాడు? యాకోబు ప్రార్థన చేయడము ప్రారంభించాడు. యాకోబు ఏం చేశానా? ప్రార్థన చేయడము ప్రారంభించాడు. దేవుడు దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక నరుడు తెల్లవారు వరకు పోరాడాడు. అంటే యాకోబు ప్రార్థన దేవుని ఎంతగా ఆపిందో అదంతా చదివితే, ఆ సంఘటన, ఆ ఉదంతమంతా చదివితే మనకు అర్థమవుద్ది. దేవుడిని యాకోబు పోనివ్వలేదు. యాకోబు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చాడు యాకోబు దగ్గరికి. దేవుడు దిగి రాగానే అంటున్నాడు, చేస్తూ ఉన్నాడు, పెరుగులాడుతూ ఉన్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఒకే ఒక్క మాట తెల్లవార్లు ఇంకొక మాట చెప్తే ఏం బాధపడద్దు, ఓకేనా? ఎందుకు బాధ, ఎందుకురా ఉన్న మాట చెప్పుకోనికి. ఇప్పుడు యాకోబు ఎప్పుడు ప్రార్థన చేశాడు నాన్న? ఎప్పుడంటే రాత్రి అంతా. ఎందుకు చేశాడు? పోనీ అట్లా అడగాలి, నేను అడిగిన ప్రశ్న రాంగ్. ఎందుకు చేశాడు నాన్న? మళ్ళా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి మీరు. యాకోబు ఎక్కడికి బయలుదేరాడు? లేచి బేతలకు పోదంపా అన్నాడు. వెళ్తా ఉన్నారు. మార్గ మధ్యలో ఎవరున్నారు? తన అన్న ఉన్నాడు. అన్న కలుసుకోవాలి. అన్న ఎట్లా ఉన్నాడు? కోపం మీద ఉన్నాడు. అన్న ఎలా ఉన్నాడు? కోపం మీద ఉన్నాడు. ఇప్పుడు యాకోబు ప్రార్థన ఎందుకు ప్రారంభించాడంటే 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే అన్నకు భయపడ్డాడు. అర్థమవుతుంది? అన్నకు భయపడ్డాడు. కొడతాడో ఏమో, వీడు చంపుతాడో ఏమో అని చెప్పి భయపడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. భయపడి అతను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దిగి వచ్చాడు. నేను ఉన్నారా బాబు, నువ్వు భయపడకన్నాడు దేవుడు. ఉన్నావు కదా, రైట్, ఏది ఇప్పుడు ఆశీర్వదించి. రెండోది, దొరికిండు కదా, ఎందుకు భరిస్తాడు? ఇప్పుడు యాకోబుకు దొరికిండు కదా దేవుడు. దొరికినప్పుడు ఎందుకు భరిస్తాడు? పోరాడు, నన్ను ఆశీర్వదిస్తేనే అరే తెల్లారుతుందిరా పోనీరా అంటే అర్థమైంది. తెల్లవారితే ప్రభు, అంతే కదా. అరే పరమగీతాల్లో కన్యక ఏం చేసింది? సులమిత ఏం చేసింది? పడుకున్నది. రాత్రి అంతా పడుకొని ఇంకా తెల్లారే టైంలో లేచింది. కావలి వారిని అడుగుతుంది, అయ్యా నా ప్రియుడు వచ్చాడా? ఈ మార్గంన కనబడ్డా? ఓ పిచ్చిదాన, ఎప్పుడో వచ్చిండు. అమ్మా మేరీ, రుతమ్మా, బిడా లే అని ఎప్పుడో అన్నాడు. అంతేనా? ఎప్పుడో అన్నాడు, కానీ సోయి లేకుండా పడుకున్నాడు. ఎవరో పిలిచినట్లయింది ఏంది అని ప్రభు దాటిన తర్వాత సోయి వచ్చి అబ్బా ఎవరో పిలిచినట్లయింది లేచి తలుపు తీసి చూసింది, ఎవరు లేరు. అబ్బా నా ప్రభు వచ్చినట్టున్నాడు, ఇది నా ప్రభు స్వరమే, నా ప్రభు వచ్చినట్టు. లేచిగా పరిగెడుతుంది. వీధులంటే ఈ వీధికి పోయింది, ఆ వీధికి పోయింది. కావలి వారు ఎదురు పడ్డాడు. అయ్యా కావలి వారులారా, నా ప్రియుని మీరు ఏమైనా చూసారా? అయ్యా చెప్పండి అయ్యా ప్రియ చెప్పండి అయ్యా అని చెప్పి అడుగుతున్నది. ఎవరమ్మా? ఇదిగో ఇలాగుంటాడు నా ప్రియుడు. ఓ ఆయన ఇప్పుడే పోయాడమ్మా. వీధి చివరి దాకా వెళ్ళింది, చూసింది, నిరాశ. ప్రభు దొరకలే, నిరాశ పడింది. మళ్ళీ తిరిగి వస్తున్న సమయంలో ప్రభు ఆమెను చూశాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఆమె ఆసక్తిని చూశాడు. అయ్యో నా బిడ్డ పరిగెత్తొచ్చిందని మళ్ళీ ప్రభు చూసి మళ్ళీ తిరిగి ఆమె వద్దకు వచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు ఆమె ఏం చేసింది? దొరకబట్టుకున్నది. ప్రభువా వచ్చావా, ప్రియుడా వచ్చావా రా అని తన ఇంట్లోనికి, తన మంచం మీదకి తీసుకెళ్ళి తన వలుపు తీర, తన మనసు తీర ప్రభుతో గడిపిందట. ఆమెన్, హల్లెలూయా. బిడ్డలారా, మన దేవుడు ప్రేమ గల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు. హల్లెలూయా. వెతికితే దొరుకుతాడు. ఆయన వెతికితే దొరుకుతాడు. కానీ మనం లేవాలి, ప్రభును వెతకాలి. ఉదయకాలమే 4 గంటలకే చక్కగా లేచి ప్రభును వెతకాలి. అక్కడ ప్రభు అన్నాడు, నేను నిన్ను కలుసుకుంటాను అన్నాడు. ఏమన్నాడమ్మా? నేను నిన్ను కలుసుకుంటాను అన్నాడు. అంటే అర్థమైంది, ప్రార్థనలో ప్రభు మన దగ్గరికి దిగి వస్తాడు. ఆయన అన్నాడు కదా, నీతిమంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన నేను తోసివేయడు నాన్న. నీ ప్రార్థన నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, దేవునికి నచ్చినట్లుగా బ్రతుకు బిడ్డ. అంతే
అంతేరా, పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా. పిలిస్తే పలికే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు, వెతికితే దొరికే దేవుడు ఆయన. నువ్వు వెతకు, ప్రార్థనలో వెతకు దేవుణ్ణి, ఖచ్చితంగా దొరుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబుకు దొరికాడు, పట్టుకున్నాడు. మీకు విషయం తెలుసా? మోషేకైతే ఎప్పటికీ ఏమన్నాడు? ఒక మనుషునితో ముఖాముఖిగా మాట్లాడినట్ట. అసలు అబ్బా, ఎంత గ్రేట్ కదా, ఎంత గ్రేట్ అసలు. ఆ అనాయింటింగ్, ఆ అభిషేకం, ఆ కృప ఎంత అద్భుతం అది. ఒక్కనాడు దర్శనంలో మన బ్రతుకులకు అమ్మా అంతేనా, ఒక్కనాడు మన బ్రతుకులకు దర్శనంలో వచ్చింది లేదు. ఈ రేర్ ఎప్పుడో వచ్చుతాడు. ప్రభా అని ప్రార్థన చేయగా సమస్య కొరకు అడిగినప్పుడు కొడక ఇదే అంటాడు, అంతే చెప్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. నేను యథార్థంగా చెప్తున్నాను. ఇంట్లో నేను ప్రతిరోజు నాకు దేవునికి రిలేషన్షిప్ ఉన్నా నేను దొంగ మాటలు నేను అస్సలే చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టం వచ్చి, బాధ వచ్చి, వేదన వచ్చినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, ఆయా సందర్భాల్లో వచ్చి నన్ను బలపరిచి మాట్లాడి, పాస్టర్మ ద్వారా, ప్రవచనం ద్వారా, లేదా నేరుగా దేవుడు మాట్లాడి బలపరిచిన దినాలు అనేకం ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. యథార్థంగా నేను చెప్తున్నాను బిడ్డలారా, ఖచ్చితంగా ప్రార్థనలో మనం వెతికితే మనం దేవుణ్ణి కలుసుకుంటాం. అప్పుడు ఆయన దొరకగానే మనం ఏం చేయాలి? ఆయన వచ్చిన దానికి సూచన చెప్పనా మీకు? ఆల్రెడీ నేను నీకు చెప్తున్నాను, నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతావంటే, ఇంకా అభిషేకాన్ని కొంచెం తగ్గిస్తూ నీ మాటలను ఏం చేస్తావు? రెట్టింపు చేస్తూ నీ విజ్ఞాపన అంతా, ప్రార్థన అంతా దేవునికి విన్నపిస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు వచ్చిన ఒక సూచన, ఒక్కసారిగా మళ్ళా దేవుని ఆత్మ బలంగా మన మీదకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వచ్చి మన ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన సన్నిధి వచ్చిందంటే మన ఒళ్ళు అలా పులకరిస్తుంది. నేనైతే ఈ రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా పంపి, ప్రభువా ఎల్లగొట్టని కొన్నిసార్లు చాలాసేపు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అది పోదు, విడుదల కాదు. వాళ్ళేమో ఏంది ఇంకా పోతలేదని వాళ్ళు చూస్తారు, ఆ రోగేమో ఏంది కథ ఏ చూస్తుంది. మస్తు బాధపడ్డ దినాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు, ఎక్కువ చెప్పను, కొన్నిసార్లు నేను బాగా ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ నా మీదికి బలంగా వచ్చి ఎందరో రోగులను, ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టిన దినాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు వచ్చిన సూచన చెప్తున్నాను. దేవుడు మనలోనికి వచ్చినట్టు ఆయన అభిషేకం బలంగా మన మీదకి వస్తుంది, కప్పుకుంటుంది. దేవుని అనాయింటింగ్, దేవుని మహిమ మనల్ని కమ్మేస్తుంది. అప్పుడు ఉచ్చరింప సఖ్యం కాని మూలులతో మనం ప్రార్థన చేయాలి. మన బాధ అంతా చెప్పుకోవాలి. నేను అలాగ చెప్పుకుంటాను, నిజమే చెప్తున్నారు, నేను అలాగ చెప్పుకుంటాను. మామూలుగా చేస్తాం. అనాయింటింగ్ నా మీదకి వచ్చిందంటే నా అసలు బాధ అంతా చెప్పేస్తా. అనాయింటింగ్ నా మీదకి వచ్చింది అనుకో, ఇంకా అప్పుడు మొత్తం చెప్పేస్తా. ప్రభా ఇజ్జయ్. నా బాధ అంతా చెప్పుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు మనల్ని ఎప్పుడు కలుసుకుంటాడంటే ప్రార్థనలో. ఎప్పుడు కలుసుకుంటాడు? ప్రార్థనలోనే కలుసుకుంటాడు. ఆయనను మనం కలుసుకునే స్థలం ప్రార్థన స్థలం. యేసయ్యను కలుసుకునే స్థలం ప్రార్థన స్థలం. దైవజనుడైన మోషే ముఖాముఖిగా మాట్లాడేవాడట. ప్రభువా ఏం చేయాలయ్యా? ఇది చేయి. ప్రభువా ఏం చేయాలయ్యా? నానా ఇది చేయి, ఇదిగో ఇది చేయి, ఇట్లా చెప్పు, ఈ కట్టడ, ఈ పద్ధతి, ఈ ఆజ్ఞ, ఈ క్రమంలో వాళ్ళు నడవాలని చెప్పు. ముఖాముఖి. అందుకే రాయబడింది, మోషే వంటి వాడు, ముఖాముఖిగా మాట్లాడిన మోషే వంటి వాడెవడు లేడని రాయబడింది బైబిల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు అన్నాడు, నేను దేవుని ముఖమును చూసి బ్రతికాను అన్నాడు. ఆయన దేవుని ముఖం చూసి బ్రతికాను అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధూపవేదిక దేనికి సూచన? యేసయ్యకు సూచన. ఎందుకు ధూపవేదిక యేసయ్యకు సూచన? ప్రార్థన, విజ్ఞాపన నీ కొరకు, నా కొరకు చేస్తున్నాడు. ధూపం అంటే ఏంటిది? ప్రార్థన. ధూపం అంటే ప్రార్థన. అక్కడున్న అగ్ని అంటే ఏంటిది నాన్న? పరిశుద్ధాత్మకు సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాలి దీని గురించి. అంటే పితరుల పరిశుద్ధులు అన్నాడు కదా, పరిశుద్ధుల ప్రార్థన. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మన ప్రార్థన? ఎక్కడ స్టార్ట్ అయింది నాన్న ప్రార్థన? ఏనోషు దగ్గర ప్రార్థన స్టార్ట్ అయింది నాన్న. ఎక్కడ ప్రార్థన ప్రారంభమైంది? ఏనోషు దగ్గర ప్రార్థన ప్రారంభమైంది. ఎక్కడ ముగించబడింది? ఎవరితో ముగించబడింది?
ప్రకటన గ్రంథం 22:17. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు రమ్ము అని చెప్పవలెను. ఆమేన్. ఎవరంటున్నారు నాన్న? ఆత్మ పెళ్లి కుమార్తె అంటే ఎవరు? చెప్పండి. పెళ్లి కుమార్తె అంటే ఎవరు? యేసు దగ్గర ప్రారంభించబడిన ప్రార్థన సంఘము దగ్గర ముగించబడుతుంది. హల్లెలూయా. నీకు నాకు ఎంత ధన్యత, నీకు నాకు ఎంత ధన్యత. మనకి అసలు లెక్కలో ఉన్నామా? అసలు మనల్ని లెక్క చేయొచ్చునా? ఏ కోణంలో చూసినా నిన్ను నన్ను లెక్క చేయొచ్చునా? పనికి మాలిన వారు ప్రభు కృప చొప్పున కనికరం చొప్పున ఎన్నుకొని రక్షించి ఇలాగున మనల్ని పరిశుద్ధుల గుంపులో చేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నాట నుంచి మొదటి తరం, అది పాత నిబంధన పరిశుద్ధులందరి నుంచి యేసు ప్రభు ప్రార్థన, అపోస్తుల ప్రార్థన, ఆ తర్వాత కొత్త నిబంధన పరిశుద్ధుల ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ వివరించాలి మీకు. ఇది చాలా సమయం పడుతుంది, చాలా నెలలు పడుతుంది, కొన్ని నెలలు పడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు విప్పాను మర్మం, అర్థమైందా? ఇప్పుడు నేను దాన్ని దాచిపెట్టలేదు, దాన్ని విప్పాను మర్మం. ఇంకా మీరు బైబిల్ అంతా ఏం చేయాలనా? పరిశుద్ధుల ప్రార్థనలు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేసిండు? తాను వెళ్ళిన చోట నెల బలిపీఠం కట్టి ప్రార్థన చేసిండు. ఆ ప్రార్థన ఏం చేసింది? అబ్రహాంను ఇంతే. ఆ ప్రార్థన ఏం చేసింది? అబ్రహాంకి ఏం చేసింది? సంతానం ఇచ్చింది. అబ్రహాం ఏం చేసింది? ఆశీర్వదించింది. ఇస్సాకు వివాహమైంది. ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు? 20 సంవత్సరాలు లేరు. 20 సంవత్సరాలు లేరు. ఇస్సాకు ప్రార్థన ఏం చేసింది? సంతానం ఇచ్చింది. ప్రతి దానిలో, ప్రతి పరిశుద్ధుల ప్రార్థనను చదవాలి, నేర్చుకోవాలి, అలాగున బ్రతుకుటకు ప్రయత్నించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ప్రార్థన ఏం చేసింది? సర్వలోకాన్ని రక్షించింది. ఆమేన్. భారతదేశానికి వచ్చిన తోమా ప్రార్థన ఏం చేసింది? భారతదేశాన్ని రక్షించింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్కరి ప్రార్థన ఒక్కొక్క అద్భుతాలు చేసింది. యెహోషువ ప్రార్థన ఏం చేసింది? సూర్యచంద్ర నక్షత్రములను. ఏలియా ప్రార్థన ఏం చేసింది? ఇవన్నీ చెప్పాలి మీకు, ఇవన్నీ చెప్పాలి. ఇదంతా సబ్జెక్టు, ఇవన్నీ చెప్పాలి. చెప్పుకుందాం నాన్న. కానీ ప్రత్యక్ష గుడారం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం గనుక దాని గురించి నేను చెప్పాను. ధూపవేదిక అంటే అర్థం ఏంటి? ధూపం అంటే అర్థం ఏంటి? ధూపవేదిక మీద ఉన్న అగ్ని అంటే అర్థం ఏంటి? అది ఎందుకు కొరకు చేయబడింది అనే సంగతులన్నీ క్లుప్తంగా మీకు వివరించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామములో ఏం చేయాలి? మనం అందరము ప్రార్థన చేయాలి. ఆయన నామంలోనే చేయాలి. ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? నాన్న ధూపం విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? యేసయ్య కదా మనకు మాదిరి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. అని ఇప్పుడు చెప్పండి, ఈ ధూప వేదికగా ఎవరు మారిపోవాలి? మళ్ళీ ఇంక మర్మమైన ఉన్నదా? ఇప్పుడు యేసయ్య ధూప వేదిక దేనికి సూచన అని చెప్పాను? యేసయ్య ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు విజ్ఞాపన. ఫస్ట్ ఏమన్నారంటే ప్రార్థన విజ్ఞాపన. రైట్, అది విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మనకు ఎవరు మాదిరి? ఇప్పుడు మనం ఎట్లా మారిపోవాలి? ఇప్పుడు ఈ ధూపవేదిక దేనికి సూచన? ధూపవేదిక ఎవరికి సూచన? మనం యేసయ్యలాగా మారిపోవాలి కదా. ఇప్పుడు మనకే సూచన. నువ్వు ధూపవేదికగా మారిపోవాలి. నీలో అగ్ని మండాలి, నీలో నుంచి పొగ బయటకు వెళ్ళాలి. పరలోకానికి పరిశుద్ధుల ప్రార్థనతో నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చగలగాలి. హల్లెలూయా. ఇది ధూపవేదిక. స్కూల్లో టీచర్ చెప్పినట్టు చెప్తాను కదా, పాఠం చెప్పినట్టు చెప్తున్నా. రెండు సార్లు మీతో అనిపించుకుంటా, మీకు అర్థం కావాలని. బిడ్డలారా, వాక్యం కనుక మీలోనికి ఎక్కితే అది పోదు. ఆమేన్. ఆ వాక్యం మిమ్మల్ని నిలబెడుతుంది, బలపరుస్తుంది, ఆశీర్వదిస్తుంది, విడిపిస్తుంది, తండ్రి ఎదుట నిలబెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసయ్య వలె మనం మారిపోవాలి. అంటే ఆయన పోలికలోనికి, ఎఫెసీ 5లో అన్నాడు కదా, దేవుని పోలిక చొప్పున నడుమన్నాడు. అంటే యేసయ్య పోలికలోనికి ఆయన బ్రతికినట్లుగా మనం కూడా బ్రతికి అనేకుల కొరకు మనం ప్రార్థన విజ్ఞాపన చేయువారముగా మనం ముందుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఎవరి కొరకు చేయాలి?
అనే 3 అంశాలు ఉన్నాయి. 3 అంశాలుగా నేను విభజించి చెప్తాను. ప్రార్థన ఎందుకు చేయాలి, ఎవరి కొరకు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఈ 3 భాగాలుగా దీన్ని వివరించి 3 వారాలైనా కానీ వచ్చే 1 వారం 2 వారాల్లో కూడా నేను చెప్పేస్తాను. అందరూ సిద్ధపడి రండి. ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవునికి ప్రాముఖ్యమైన ఘట్టం. అర్థమవుతుందా నాన్న? తినడం, ఉద్యోగం, వ్యాపారం, పనులు, గుడికి రావడం, పోవడం, పాటలు పాడడం, ఆరాధన చేయడం, ఇవన్నీ మనిషి జీవితంలో ఒక భాగం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఆ ప్రార్థనే నీకు ప్రాకారంగా ఉంటుంది. ఆ ప్రార్థన నిలబెడుతుంది. ఆ ప్రార్థన నిన్ను విడిపిస్తుంది. ఆ ప్రార్థన నిన్ను బాగు చేస్తుంది. ఆ ప్రార్థన నిన్ను పరలోకంలో నిలబెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్కటిగా వివరిస్తాను. బిడ్డలారా, సిద్ధపడి రండి. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.